దివాళీ. దివాళీ అంటే గుర్తొచ్చేది రావణ సంహారం. సో సెలబ్రేట్ చేయాలంటే పటాసులు కావాలి. నేను మా ఫ్రెండ్స్ అలా హైదరాబాద్ సందుల్లో తిరిగి చెన్నై గ్రౌండ్ కి అయితే వచ్చాం. ఓ చెన్నై గ్రౌండ్ అంటే ఎక్కడో చెన్నైలో ఉంటుంది అనుకోకండి, మన హైదరాబాద్ లో ఉందండి. ఇక్కడ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పటాసులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో చాలా వరకు అన్ని షాపులు అయితే తిరిగాం. సో పొల్యూషన్ చేయడానికి వీటిని కాలుస్తాం. సో పొల్యూషన్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యే ఏదైనా ఫెస్టివల్ ఉందంటే అది దివాళీ. రావణాసుడు ఏం చేశాడు, రాముడు ఎందుకు చంపాడు అది ఎవరికి తెలియదు చాలా మందికి. దీపాల దగ్గర నుండి ఎల్ఈడి లైట్స్ కి అయితే వచ్చాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా లైఫ్ లో ది బెస్ట్ వరస్ట్ దివాళీ ఏదైనా ఉందంటే అది ఇదే ఫ్రెండ్. ఎందుకంటారా, మా అమ్మ ఇంటికి వచ్చేరా అంటే ఏదో పొడి చేస్తా అని ఇక్కడ ఉండిపోయా. నా చెడ్డి దోస్త్ వీడు ఏమంటున్నాడంటే బ్యాగ్ పట్టుకొని బాంబ్స్ కొనడానికి వచ్చాం ఫ్రెండ్స్ అని యూట్యూబ్ లో పెట్టరా అని అంటున్నాడు. వాడు పెట్టు అన్నాక పెట్టకుండా ఎలా ఉంటాం? అందరికీ తెలియదా, పటాసులతో పాటు ఫిగర్లను చూడకుండా వెళ్తే చాలా బాగోదు అనుకుంటా. ఈ గన్ పట్టుకుంటుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అండ్ మా ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. చాలా సంవత్సరాలు ఇదే రియల్ గన్ అనుకుని చాలా ఆర్డర్స్ వేసుకున్నాం. ఇంకా దివాళీ వస్తే కొత్త గన్ కొనకుండా అస్సలు నిద్రపోము. సో హ్యాండ్స్ అప్ అంటే మా వాడు వెనక్కి తిరిగి చాలా చూశాడు. సర్లే వీడితే ఎందుకని హ్యాండ్స్ అప్ అనగానే చేతులు పైకి ఎత్తేసాడు. బయట చూస్తే చాలా క్రౌడ్ అయితే ఉంది. సో వీడెవడో చూడు ఇక్కడ కూడా లవర్తో ముచ్చట్లు ఎడుతున్నాడు. ఏంది బ్రో నువ్వు కూడానా? మా సింగిల్ గర్ల్కి బతకనివ్వరారా? ఇదే మా తొట్టి గ్యాంగ్, కొనేది తక్కువ బిల్డప్ ఎక్కువ. సో లోపలికి వచ్చాక రచ్చ చేసేసాం. సో వచ్చాక ఇక్కడ ఒక బెలూన్స్ తో ఒక అక్క కనిపించింది. సో అందరి లైఫ్ ఒక్కటని కాదని నాకు అర్థమయ్యింది. ఇంకా సిటీల్లో దివాళీ సెలబ్రేషన్ అంటే ఎలా ఉంటాయి, మనం కొన్నవన్నీ కాల్ చేసి వాడు వీడి కాలుస్తుంటే చూడడం తప్పించి ఏం చేయలేం. అదే మన ఊర్లో అయితే ఇంకా వేరే లెవెల్. ఆ పక్కింటి వాడు ఎదురింటి వాళ్ళు మంచి బాండింగ్ ఉంటుంది కాబట్టి సెలబ్రేట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మేడ పైన ఒక అమ్మాయి అయితే సెలబ్రేట్ చేస్తుంది. మనం చూస్తున్న క్రాకర్స్ కాదు, అమ్మాయినే. ఎవరా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఎందుకు బ్రో మరీ చిల్లరగాడిలా ఉన్నావంటే? చిల్లర ఎప్పుడు చిల్లరగానే ఉంటుంది బ్రో. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బ్రో.